మాదక ద్రవ్య రహిత భారతదేశం లక్ష్యంగా కేంద్ర యోజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ సంస్థ ఆగస్టు 2న దేశవ్యాప్తంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ జాతీయ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 10,000 కేంద్రాలు అనుసంధానమై 1 కోటి మందికి పైగా యువత ప్రత్యక్షంగా వర్చువల్ గా పాల్గొననున్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా యువతతో నషాముక్త్ ప్రతిజ్ఞ చేయించనున్నారు. విజయవాడలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. క్రీడలు, ఫిట్నెస్, అవగాహన ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా యువతలో మాదక ద్రవ్యాలపై చైతన్యం కల్పించనున్నారు. వికసిత్ భారత్ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 10,000 చోట్ల దాదాపు 1 కోటి మంది యువతతోని వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా అందరితో కలిసి నషాముక్త్ ప్లెడ్జ్ అన్నది ప్రతిజ్ఞ అన్నది చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన విజయవాడ ప్రతిష్టాత్మకమైన ప్రైమ్ లొకేషన్స్లో భాగంగా 2-వే ఇంటరాక్షన్ కూడా చేయడం జరుగుతుంది. అంటే మన వైపు మన వీడియోగా కూడా నరేంద్ర మోదీ గారు గౌరవనీయులు ఆయన కూడా వీక్షించే విధంగా ఇక్కడ ప్రైమ్ లొకేషన్గా ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా మై భారత్ తరపున ఎన్టీఆర్ జిల్లా వారు గౌరవనీయులు రాష్ట్ర సంచాలకులు కె ఉజ్వల్ గారి ఆదేశాల మేరకు మనం గవర్నర్ లోక్ భవన్లో దర్బార్ హాల్లోని హిజ్ ఎక్సలెన్సీ గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు గవర్నర్ గారితో పాటు దాదాపు 100 మంది యువత కూడా ఈ ప్రధానమంత్రి మోదీ గారి స్పీచ్ ఏదైతే ఉందో కలిసి విని అలాగే నషాముక్త్ ప్రతిజ్ఞ తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా నషాముక్త్ కాంపిటీషన్స్ కూడా మన జిల్లా వ్యాప్తంగా మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా యొక్క విన్నపం ఏమనగా మొత్తం యువత అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా సామూహికంగా మాస్ ప్లెడ్జెస్ అంటారు ప్రతిజ్ఞ చేసి నషాముక్త్ మాదక ద్రవ్యాలకు వీటన్నిటికీ దూరంగా ఉండాలని పిలుపునిస్తున్నాం.